అంటే ఇప్పుడు మాక్సిమం సెలబ్రిటీలు అనుకోండి, సెలబ్రిటీ స్టేటస్ కావాలనుకుంటారు. సినిమా హీరోలు, హీరోయిన్లు అనుకోండి, ఒకప్పుడు గతంలో బాగా సక్సెస్ అయ్యాము. ఇప్పుడు సక్సెస్ అవ్వలేకపోతున్నాం. అంటే ఏదైనా కూడా పేరు ప్రఖ్యాతులు. నిజంగానే మీరు చెప్పినట్టు నిజ జీవితంలో పేరు ప్రఖ్యాతుల కోసం ఆలోచిస్తే అంటే ఆ దిశగా వెళ్ళాలంటే పూజలు ఫలిస్తాయి. పూజలు చేయించడం వల్ల బికాస్ మీ దగ్గరే అనుకోండి చాలామంది హీరోయిన్స్ పూజలు చేయించుకుంటున్నారు. ఆర్టిస్టులు వచ్చి పూజలు చేయించుకుంటున్నారు. అంటే ఆ పూజల ప్రతిఫలం అనేది నిజంగా ఉంటుందా? మీ పూజల ద్వారా సక్సెస్ వస్తుందా? ఇప్పుడు ప్రగతి అని ఒక ఆర్టిస్ట్ నీకు తెలుసు. హ్మ్. ఆమెకి నేను మన పూజ చేసిన. హ్మ్. ఆమె సినిమా కోసం నా దగ్గరికి రాలే. హ్మ్. గురువు గారు నేను రెజ్లింగ్లో పోతున్నా, స్పోర్ట్స్లోకి పోతున్నా, నేను స్పోర్ట్స్లో నేను ఎదగాలి అని నా దగ్గరకు వచ్చింది. నేను వీడియో పెట్టాను నేను సోషల్ మీడియాలో. ఆమె సిల్వర్ సాధించింది. హ్మ్. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే ప్రతి అమ్మాయి సినిమా హీరోయిన్ కావాలని రాదు. నేను ఎందుకు చెప్తా బయటికి? అసలు నేను ఎందుకు చెప్పాలి బయటికి? అరే అరే జ్యోతిషం అనేది నా వృత్తిరా భయ్. నా దగ్గరికి 190 మంది వస్తారు. నీకెందుకు? ఎవ్వడి పని వాడు చేసుకుంటే దరిద్రమే లేదు. ఇది నా పని, నేను చేసుకుంటున్నా. గ్రహాల గురించి నువ్వే మాట్లాడి, తొక్కా తోట గురించి నువ్వే మాట్లాడి, ప్రతిదాని గురించి నువ్వే మాట్లాడి, నా దగ్గరికి సినిమా హీరోయిన్ వస్తుంది, ఒక కాల్గర్లు వస్తుంది, ఒక మర్డర్ చేసేటోడు వస్తాడు, ఒక మానభంగం చేసేటోడు వస్తాడు, ఒక స్మగ్లర్ వస్తాడు. రైట్. మంగళ షాప్ ఉంది. మంగళ షాప్లోకి పోగానే రాగానే కూర్చోగా, ఏమండి మర్డర్ చేస్తారా మీరు? ఏం చేస్తారు మీరు అని అడగాలవని మంగళోడు. పోగానే కత్తెర పట్టుకుంటాడా? డాక్టర్ దగ్గరికి పోతావు. పోగానే ఫస్ట్ పోగానే హలో అండి మీరు ఏం చేస్తుంటారండి? నిన్ననే అండి ఒక మర్డర్ చేసి వచ్చిన. ఓకే నేను ట్రీట్మెంట్ ఇవ్వనండి. ఇదా మంగలి చాకలి డాక్టరు బాపనోడు ఎవడొచ్చినా చేయాల్సిందే పని. నేను కూడా అంతే. నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది, ఒక వేషనే వచ్చిందమ్మా, కాల్గర్లు వచ్చింది అనుకుందాం. వచ్చి నా ముందర కూర్చుంది. గురువు గారు నాకు వశీకరణ కావాలి. వశీకరణ అంటే ఏంది? నాకు జనాలు ఎక్కువ కావాలి, వీటులు కావాలి అన్నదనుకో. అంటే నిజంగా నేను అఫీషియల్గా మాట్లాడుతున్నా. ఇన్ కేసు ఏ బ్యాంకాక్ అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, నేను మాట్లాడేది ఆ అమ్మాయి వచ్చి నా దగ్గర కూర్చున్నప్పుడు నేను పూజలు చేస్తా. తప్పే ఉంది. ఒక హీరోయిన్ వచ్చింది, వశీకరణం కావాలి, చేస్తా. వశీకరణం అంటే క్రష్ అమ్మ. ఇక్కడ క్రష్ అంటే నిన్ను ఆకర్షించడం. తప్పే ఉంది. సో ఇప్పుడు ఒక పేకాట ఆటోడు వస్తాడు. ఒకప్పుడు వశీకరణ అంటే అదో రకమైన భూతకరమైన విద్యగా చూసేవాళ్ళు కదా గురువు. అదే చెప్తున్నా, నాలెడ్జ్ లేకపోవడము. నిమ్మకాయలు పెట్టంగానే క్షుద్ర పూజలు అంటారా? పిచ్చినా కూడా కల్లారా, శ్రీకాళహస్తిలో పెట్టేది నిమ్మకాయలే. తప్పే ఉంది. ఎప్పుడన్నా శ్రీకాళహస్తికి పోయినావు కదా, రావుకేత పూజ చేయించుకున్నావా? నిమ్మకాయలతో చేస్తారు. రెండవది పసుపు కుంకుమ కలిపి పూజ చేస్తారు కాళహస్తిలో. అబ్జర్వ్ చేసాను, గుర్తుంచుకో. తాంత్రికములో అంటే తంత్ర మార్గములో ఎప్పుడైతే పసుపు కుంకుమ కలుపుతారు లేదా కుంకుమ ఒకటే ఉంటుంది, దాన్నే తంత్ర మార్గం అంటారు. నిమ్మకాయలు ఉంటాయి అక్కడ. అంటే శ్రీకాళహస్తి గుడిలో చేతబడులు చేస్తారా? అంటే నువ్వు బట్టకాల్చి మీద వేయాలంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు. నీకు సబ్జెక్ట్ లేకుండా నువ్వు మాట్లాడుతావు. ప్రతి ఒక్కడికి వామాచారం అంటే తెలియదు. పండితులకు తెలియదు అంటే వీడు తెలియదు అన్నాడు అనుకో, ఇజ్జత్ పోతుంది. తెలియదు అంటే ఇజ్జత్ పోతుంది. అయితే గురువుగారు మొదటి నుంచి మీరు ఒక మాట అంటుంటారు, నేను జ్యోతిష్యం చెప్తుంటాను, నా వృత్తే అది అని ఉంటారు. మీరు జ్యోతిష్యాలు చెప్తారు, ఉండేదేమో చాలా సాత్వికంగా ఉంటారు. ఈ మాటలు ఉన్నాయి కదా, ఒక్కొక్కసారి బయటికి నుంచి వచ్చే మాటలు ఉంటారు. మీరు చేసే పూజల్లో ఈ మాంసాహారం, మందు ఉపయోగించి చేస్తున్నారు. మీరు మాట మొదలు పెట్టేటప్పుడే ఓం నమో వెంకటేశాయ. మీ లాకెట్లో కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహం. ఇప్పుడు మీరు చూస్తే ఆ షర్ట్లో కూడా వెంకటేశ్వర స్వామి నామాలతో ఉంది. అంటే మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. మనం తిరుపతి వెళ్ళేటప్పుడు నాన్ వెజ్ ముట్టయితే దేవుణ్ణి దర్శించుకోం. ఎంతో నిష్టతో తిరుపతి వెళ్ళేటప్పుడు కూడా ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టేటప్పుడు మన ఆలోచనలు కూడా చాలా పవిత్రంగా ఉండాలి. అలా ఉంటూ ఆ జర్నీ స్టార్ట్ అవుతుంది. అంటే వెంకటేశ్వర స్వామిని పూజించాలంటే ఎంతో శుద్ధిగా నిష్టగా ఉంటాం. కానీ ఇటు మీరు చూస్తే ఇంకొక సైడు కామాఖ్య అమ్మవారు కావచ్చు, మీరు చేసే పూజలు కావచ్చు, ఈ వశీకరణ కావచ్చు, ఇవన్నీ క్వైట్ ఆపోజిట్ గా ఉన్నాయి. అసలు మీరు ఎలా మారిపోయారు? అసలు ఇదంటే ఎదుటి వారికి మంచి చేయాలి, లేదంటే ఇలా చేస్తే వాళ్ళకి మంచి అవుతుంది అని చెప్పి ఇలా మారారా? ఏం లేదు. సైన్స్ గొప్పది అని చెప్పే మనుషులు సైన్స్ కోసము చాలా విధాల రకాల అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకొస్తారు. సమాజంలో గంజాయి మంచిది కాదు, కానీ మనం వేసుకునే టాబ్లెట్లో గంజాయి ఉంటుంది. నీకు తెలుసా? అల్ట్రాసెట్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది, దాంట్లో గంజాయి ఉంటుంది. ఎందుకు వాడుతున్నాం గంజాయి? మెడిసిన్ ఎందుకు వేస్తున్నావు? సమాజాన్ని నాశనం పట్టిస్తారా మీరు? స్టిరాయిడ్స్ ఉంది, ఎందుకు స్టిరాయిడ్స్ వాడుతున్నాము? అవి స్టిరాయిడ్స్ అంటే దాని సైడ్ ఎఫెక్ట్ ఉంటాయని మనకు తెలుసు, కానీ రోగం కోసం వాడుతున్నాం, తొందరగా తగ్గడం కోసం వాడుతున్నాం.
ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి వెంకటేశ్వర స్వామి, నువ్వు చెప్పినటువంటి గణపతి, వీళ్ళందరూ కూడా సాత్విక దేవతలు. వీళ్ళందరూ చాలా సాత్వికంగా ఉంటారు. నేను మాట్లాడే దేవతలు ఉగ్రదేవతలు. వీళ్ళను పూజించాలి అంటే దమ్ము కావాలి, ధైర్యం కావాలి, ప్రాసెస్ ఉంటుంది. వీళ్ళకు గురుముతః మాకు ఒక గురువు ఉంటాడు, ఆయన ద్వారా మంత్రం నేర్చుకోవాలి. మీరు ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నారు గురువు గారు? ఇవన్నీ నేను నేర్చుకొని వచ్చిన కామాఖ్యాల. కాబట్టే కామాఖ్యాన్ని ఇక్కడ ప్రమోట్ చేసిన. కామాఖ్యాన్ని ఇక్కడ ప్రమోట్ చేయడానికి సౌత్ ఇండియాలో వామాచార విధానాన్ని ప్రమోట్ చేసింది నేనే. అవును. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే డైరెక్ట్గా ఏ పంతులు కూడా మందు మాంసం తినే పంతులు నేను డైరెక్ట్గా తింటా అని చెప్పుకునే మొగోడు ఎవడు ఉండడు, ఎవరు ఉండరు. ఇప్పుడు దేశ కాలమాన పరిస్థితులు, ఉదాహరణ, ఒక ప్రాంతంలో వ్యభిచారం అనేది తప్పు లేదు, ఒక ప్రాంతంలో వ్యభిచారం తప్పు, ఒక ప్రాంతంలో పేకాట తప్పు లేదు, ఒక ప్రాంతంలో పేకాట తప్పు, ఒక ప్రాంతంలో మందు దాగితే తప్పు లేదు, ఒక ప్రాంతంలో మందు దాగితే తప్పు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు, ఇప్పుడు నేను ఉదాహరణ నా గురించి మాట్లాడుకోవాలి అంటే ఆల్మోస్ట్ చాలామంది బ్రాహ్మణులు ఒక ప్రత్యేకమైనటువంటి విద్యలో ఆరితేరిన వాళ్ళందరూ జోడాబాయిలో గుట్కానో పాన్పరాకో వేసుకుంటారు. నువ్వు అబ్జర్వ్ చేయి. చాలా మందికి లేదంటే అది ఏదో ఒప్పులో పెట్టుకుంటారు, పొడిషమో ఏదో అంటారు దాన్ని, ముక్కు పొడి. సో ఇట్లుంటాయి. అది తప్పు, మరి చేయొద్దా పని. సో నేను అనే పాయింట్ ఏంటంటే వామాచారము అనేటువంటిది దీని తంత్ర మార్గము అంటారు. సో ఇప్పుడు సోమ యాగము అని ఒక యాగం ఉంటుంది. దాంట్లో సోమరసము అని ఒక రసాన్ని వాడతారు. సోమలత అనేటువంటి చెట్టు నుండి దాన్ని తీస్తారు. అది ఒక టైప్ ఆఫ్ మందు, దాంతోనే చేస్తారు. ఈ డిస్కషన్ చేయరు. ఎందుకు చేయరు? కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. వాళ్ళు కూడా బ్రాహ్మణులేనా? చాలా పెద్ద పెద్ద క్రతువులు చేస్తారు. సో నేను అదే చెప్తున్నా. అంటే వేణుస్వామి ఏం చేసిండంటే సైలెన్స్ని బ్రేక్ చేసాడు. రెండవది, నువ్వు అడిగిన ఒక మాట, తెలంగాణ ప్రాంతంలో ఒక 4 కోట్ల మంది ఉంటారు. ఎగ్జాంపుల్, 1.5-2 కోట్ల మంది ఒక సపోజ్ వెంకటేశ్వర గుడికి పోతారు తిరుపతిలో. అదే 1 కోటి మంది రేపు సమ్మక్క సారక్క జాతరకు పోతారు. అమ్మవారికి బంగారం ఇచ్చి అంటే బెల్లం ఇయ్యంగానే ఆడ పడేసి పక్కకు వచ్చి నువ్వు నడుస్తుంటే మొత్తం ఆ వాసన కొన్ని లక్షల మేకలు దిగుతాయి. లక్షల మేకలు దిగుతాయి. అసలు బాటిల్ తీస్తే ఆ బాటిళ్ళతోని జూబ్లీహిల్స్లో అంటే ఖాళీ సీసాలతోని ఒక జూబ్లీహిల్స్లో ఒక విల్లా కొనుక్కోవచ్చు. వాడు ఒక 1000 గజాల విల్లా కొనుక్కోవచ్చు జూబ్లీహిల్స్ అని చెప్పేది. వాటర్ బాటిల్ అమ్ముకునేటోడు జూబ్లీహిల్స్లో ఒక 500 గజాల జాగా కొనుక్కుంటాడు. అంటే నేను మాట్లాడేది నాన్ వెజ్ లిక్కరు ఎంతగా వెళ్తుంది అని చెప్తున్నా. మరి వీళ్ళందరూ వెంకటేశ్వర దగ్గరికి పోతారు కదా. ఇప్పుడు హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో ఉండే తోపులు తురుములు అందరూ రేపు ఆషాఢ మాసం వస్తే అమ్మవారి జాతరలో నాన్ వెజ్ తింటారు కదా. అంటే ఎవరికి ఏం పెట్టాలనో అది పెట్టాల్సిందే, ఎవరికి ఏం జరగాలనో అది జరగాల్సిందే. సో ఇక్కడ శాస్త్రం చెప్తుంది, వేణుస్వామి సొంత కవిత్వం కాదు. అందుకనే నేను ఏం చెప్తున్నా, మీరు వేణుస్వామిని నమ్మొద్దు, మీరు ఎవరిని నమ్మకండి. మీరు మంచిగా ChatGPTని అడగండి, జెమినీని అడగండి, గూగుల్ని అడగండి. ఇప్పుడు నువ్వు నన్ను అడిగిన ప్రశ్ననే గూగుల్ని అడగండి. ఏమని అంటే వేణుస్వామి మందు వాడుతుండు, వేణుస్వామిని పక్కన పెడదాం, వేణుస్వామి లంగా దొంగ లఫంగా మాకు అనవసరము, వాట్ ఈజ్ కామాఖ్య టెంపుల్ అని కొట్టండి, వాట్ ఈజ్ వామాచార అని కొట్టండి, వాట్ ఈజ్ తంత్ర మార్గం అని కొట్టండి. ఓకే, ఎందుకు మాంసము వామాచారంలో పెడతారు అని మీరే ప్రశ్న అడగండి, ఎందుకు మందు వాడతారు అని అదే ఆన్సర్ చేస్తుంది. దీనికి గురువే అవసరం లేదు, వేణుస్వామి అవసరం లేదు, ఎలిగాడు అవసరం లేదు, పులిగాడు అవసరం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.